హలో వ్యూవర్స్, తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కి హైకోర్టులో చుక్కెదురైంది. ఎందుకు ఏమిటి అంటే, ఆయన గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖకు సంబంధించి అక్రమాలు జరిగాయంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఒక కమిషన్ని జారీ చేసింది. ఆ కమిషన్ అనేది విచారణ చేపట్టింది. కానీ ఆ విచారణ చెల్లదు, ఆ కమిషన్ చెల్లదు. ఆ కమిషన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో జస్టిస్ నరసింహారెడ్డి, ఆయనకు అసలు కమిషన్ విచారణ చేసే అర్హతే లేదంటూ కేసీఆర్ హైకోర్టులో కొత్తగా పిటిషన్ వేశారు. దానికి సంబంధించిన వాడిగా వేడిగా చాలా చర్చలు జరిగాయి, వాదోపవాదాలు అయ్యాయి కోర్టులో. దాంతో కోర్టు తీర్పును కూడా రిజర్వ్ చేసి ఈరోజు తాజాగా తీర్పిచ్చింది. ఆ కమిషన్ సబబే అని, ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అని తీర్పిచ్చింది. అసలు ఈ జరిగిన అక్రమం ఏంటి, అన్యాయం ఏంటి అనేది చూద్దాం. గత ప్రభుత్వం విద్యుత్ శాఖకు సంబంధించి ఏ అక్రమం చేసింది అంటే అది ఇంకా అక్రమమో కాదో ఇంకా తేలలేదు. దాని గురించి విచారణ జరగాలి, కోర్టులో చాలా విషయం ఉంది. కాకపోతే దానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ ఏంటంటే, రాష్ట్ర విద్యుత్ అవసరాలకు సంబంధించి, యాదాద్రి విద్యుత్ అవసరాలకు సంబంధించి గత ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేసింది. ఆ కొనుగోలులో, దాని రవాణాలో అక్రమాలు జరిగాయనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపణ. ఆ యూనిట్ విద్యుత్ వచ్చేసి 3.5 రూపాయలకి కొనుగోలు చేశారు. అలాగే రవాణా విషయంలో కూడా చాలా అవసరానికి మించి ఖర్చులు చూపించారు అనేది ఇక్కడ కనిపిస్తున్న ఆరోపణ అన్నమాట. నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఖర్చులైనా సరే, ప్రజా ప్రయోజనార్థం పెట్టవలసిన ఖర్చుల్ని ఆ ప్రభుత్వం కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. ఆ నియమాలు నిబంధనల ప్రకారమే ఖర్చు పెట్టాలి. అలా కాకుండా వేరేగా కానీ చేసినట్టయితే అది అక్రమం కిందకే వస్తుంది. అయితే అది కోర్టులో తేలాల్సి ఉంది. అయితే ఈ కమిషన్ను సంబంధించి కేసీఆర్ ఎందుకు ఈ కమిషన్ చల్లదు అంటున్నారు. నిజానికి ఒక కమిషన్, ప్రభుత్వం ఎన్నో ఆరోపణలు చేస్తుంటుంది, కమిషన్లు వేస్తుంటుంది. సహజంగా ఆ కమిషన్కి వెళ్ళి హాజరయ్యి ఆ విచారణను ఎదుర్కొని, ఏ తప్పు చేయకపోతే, ఏ అవినీతి లేదనుకుంటే విచారణకు హాజరయ్యి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, ఫైల్స్ కానీ ఆ కమిషన్కి అప్పగిస్తే ఓ పని అయిపోతుంది. దట్టు దాని ద్వారా వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో అది హీఈస్ నాట్ ఏ కరప్ట్ పర్సన్ అని చెప్పేసి, లేదా ఆయన అవినీతి చేయలేదు అని చెప్పేసి కమిషన్ కూడా నిర్ధారిస్తుంది. సో అది చేయాల్సిన పని. కానీ కేసీఆర్ రివర్స్గా ఏం చేస్తున్నారంటే, ఈ కమిషన్ చల్లదు అని పిటిషన్ వేయడం, అలాగే కమిషన్ చేసే వ్యక్తికి ఆ అర్హతే లేదు అంటూ, జస్టిస్ నరసింహారెడ్డికి ఆ అర్హతే లేదు అంటూ హైకోర్టులో పిటిషన్ వేయడం వింతగా ఉందన్నమాట. ఎందుకంటే అర్హత లేకపోవడం ఏంటి, ఇది వ్యక్తిగతంగా ఆయన్ని ఏదో టార్గెట్ చేయడమా లేదా కార్నర్ చేయడమా ఆ విధంగా వస్తుందన్నమాట. కమిషన్ వేసినప్పుడు కోర్టు కూడా అదే చెప్పింది. ఈ కమిషన్ వేసినప్పుడు దీనికి మీరు హాజరు అవ్వండి అని చెప్పి ఆల్రెడీ 2 సార్లు ఆయనకు నోటీసులు పంపించారు. కానీ ఆ 2 సార్లకు దానికి రెస్పాండ్ అవ్వకుండా తిరిగి ఇలా పిటిషన్ వేయడం, దాన్ని కోర్టు కూడా సీరియస్గా తీసుకొని దానికి సంబంధించి ఈరోజు తీర్పు ఇచ్చిందనమాట. ఆ తీర్పు ఏంటంటే, ఈ కమిషన్ చెల్లుతుంది, ఈ కమిషన్కి సంబంధించి విచారణకు మీరు హాజరు కావాల్సిందే అని. అలాగే ఈ కమిషన్ కూడా ఇప్పటికే 15 మంది అధికారులని, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులని విచారణ చేసింది. ఆ ప్రభుత్వ అధికారులు కూడా మేము కేసీఆర్ చెబితేనే చేశాము అంటూ వాళ్ళు చేతులు ఎత్తేశారు. సో ఇక అన్ని వేళ్ళు కేసీఆర్ వైపే చూపిస్తుండటంతో అందరికీ ఆయనే కనిపిస్తున్నాడు అనమాట. ఈ కమిషన్ చెల్లదు లేదా ఈ కమిషన్ రద్దు చేయాలి అని చెప్పి కేసీఆర్ వాదన వినిపించడానికి ఆయన చూపించే కారణాలు ఏంటంటే, మొదట కమిషన్ వాళ్ళకి హాజరు కావాలని టైం ఇవ్వడము, దాంతో వాళ్ళు మాకు ఇంకాస్త సమయం కావాలని అడగటం జరిగింది. ఆ సమయం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, ఆ ఎలక్షన్లు కార్యక్రమాల తర్వాత మేము హాజరవుతామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా కమిషన్ని రద్దు చేయాలంటూ మొదలుపెట్టారు. దీని వెనక వీళ్ళు చూపించే కారణం ఏంటంటే, అధికారులను విచారణ చేసిన తర్వాత, విచారణ అనంతరం ఏది పూర్తవకముందే నేరుగా మీడియా దగ్గరకు వచ్చేసి మీడియాలో విచారణ సంబంధించిన విషయాలన్నీ పంచుకోవడం అనేది, బహిరంగంగా చెప్పడం అనేది సరైంది కాదు. ఇది విచారణ జరుగుతున్న టైంలో చేయాల్సింది కాదు, కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది అనే ఒక కారణాన్ని చూపిస్తూ కేసీఆర్ గారు ఈ కమిషన్ని రద్దు చేయాలి అంటూ ఆరోపిస్తున్నారనమాట. నిజానికి కమిషన్ గడువు గత నెల 30వ తారీఖు వరకే. అయితే అందువల్ల 15వ తారీఖు కేసీఆర్ని హాజరు కావాలని ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ 11వ తారీఖే కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ బయటపెట్టడంతో దీన్ని ఆసరాగా చేసుకొని కేసీఆర్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఒకవేళ ఆ పిటిషన్ని కానీ కోర్టు యాక్సెప్ట్ చేస్తే, ఆ పిటిషన్ వ్యాలిడ్ అని కానీ కోర్టు భావిస్తే, అప్పుడు ప్రతివాది ఈ జస్టిస్ నరసింహారెడ్డి ఎవరున్నారో ఆయనకు నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక జస్టిస్కి నోటీసు కోర్టు ఇవ్వడం అనేది చాలా అరుదు. కేసీఆర్ ప్రధానంగా తన పిటిషన్లో
జస్టిస్ నరసింహారెడ్డిని ప్రధాన ప్రతివాదిగా చేర్చాలంటూ పేర్కొనటమే హైకోర్టుకి కాస్త సీరియస్‌గా తీసుకోవడానికి కారణమైంది. సో, దాని పర్యవసానంతోటే ఈ కమిషన్‌ని మరింత కొనసాగించడము, దానికి మళ్ళీ హాజరు కావాలని చెప్పడం జరిగింది. నిజానికి కమిషన్‌లు వాటి టైమ్ పీరియడ్ కూడా ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉంటారు. విచారణ జరిగే కొద్దీ అది పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళు రిక్వెస్ట్ చేసేదాన్ని బట్టి. ఈ కాళేశ్వరంకి సంబంధించిన కమిషన్ కూడా 2 నెలల గడువు పెంచారు. అలాగే ఇప్పుడు ఈ కమిషన్‌ను సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆప్షన్ కూడా ఉంది. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ కూడా భిన్నంగా ఏమి తీర్పు రాదు. మళ్ళీ కమిషన్‌కి హాజరవ్వాలనే రావచ్చు. సో, అప్పుడు మళ్ళీ కమిషన్ గడువు పెంచి ఆయన కమిషన్‌కి హాజరవ్వమని చెప్తారు. సో, ఆయన హాజరవుతారా? లేదా? అనేది భవిష్యత్తులో చూడాలి. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కమిషన్‌ని ఎందుకు వేయాల్సొచ్చింది? మామూలుగా అయితే ప్రభుత్వం ఏర్పడగానే ఈ ఆరోపణలు ఇవన్నీ బయటకొచ్చాయి. దీంతోటి వేశారని అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి కావాలంటే మీరు కమిషన్ వేసుకోండి అని సవాల్ విసిరారు. అలా బహిరంగంగా సవాల్ విసరడంతో ప్రభుత్వం ఇక వేరే ఆలోచన లేకుండా ఏకంగా కమిషన్ వేసి పారేసింది. అలా వాళ్ళు సవాలు విసిరి రెడీగా ఉన్నాం విచారణకి అని వాళ్ళే చెప్పిన తర్వాత కమిషన్ వేశారు. కానీ కమిషన్ వేశాక ఈ కమిషన్ చెల్లదు అని చెప్పి ఆరోపించడం వింతగా ఉందన్నమాట. సో, ఇలాంటి ఒక డబుల్ గేమ్ లాగా కనిపిస్తుంది. సో, కేసీఆర్ ఏం చేస్తారు? ప్రభుత్వం దాని మీద తిరిగి ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది చూడాలి. ఈ కమిషన్ చెల్లదు లేదా ఈ కమిషన్ రద్దు చేయాలి అని చెప్పి కేసీఆర్ వాదన వినిపించడానికి ఆయన చూపించే కారణాలు ఏంటంటే, మొదట కమిషన్ వాళ్ళకి హాజరు కావాలని టైం ఇవ్వడము, దాంతో వాళ్ళు మాకు ఇంకాస్త సమయం కావాలని అడగటం జరిగింది. ఆ సమయం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్లు కార్యక్రమాల తర్వాత మేము హాజరవుతామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా కమిషన్ని రద్దు చేయాలంటూ మొదలుపెట్టారు. దీని వెనక వీళ్ళు చూపించే కారణం ఏంటంటే, అధికారులను విచారణ చేసిన తర్వాత విచారణ అనంతరం ఏది పూర్తవ్వకముందే నేరుగా మీడియా దగ్గరకు వచ్చేసి మీడియాలో విచారణకు సంబంధించిన విషయాలన్నీ పంచుకోవడం అనేది, బహిరంగంగా చెప్పడం అనేది సరైంది కాదు. ఇది విచారణ జరుగుతున్న టైంలో చేయాల్సింది కాదు. కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది అనే ఒక కారణాన్ని చూపిస్తూ కేసీఆర్ గారు ఈ కమిషన్ని రద్దు చేయాలి అంటూ ఆరోపిస్తున్నారన్నమాట. నిజానికి కమిషన్ గడువు గత నెల 30వ తారీఖు వరకే. అయితే అందువల్ల 15వ తారీఖు కేసీఆర్‌ని హాజరు కావాలని ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ 11వ తారీఖే కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ బయట పెట్టడంతోటి దీన్ని ఆసరాగా చేసుకొని కేసీఆర్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఒకవేళ ఆ పిటిషన్‌ని గాని కోర్టు యాక్సెప్ట్ చేస్తే, ఆ పిటిషన్ వ్యాలిడ్ అని గాని కోర్టు భావిస్తే, అప్పుడు ప్రతివాది ఈ జస్టిస్ నరసింహారెడ్డి ఎవరున్నారో ఆయనకు నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక జస్టిస్‌కి నోటీసు కోర్టు ఇవ్వడం అనేది చాలా అరుదు. కేసీఆర్ ప్రధానంగా తన పిటిషన్‌లో జస్టిస్ నరసింహారెడ్డిని ప్రధాన ప్రతివాదిగా చేర్చాలంటూ పేర్కొనటమే హైకోర్టుకి కాస్త సీరియస్‌గా తీసుకోవడానికి కారణమైంది. సో, దాని పర్యవసానంతోటే ఈ కమిషన్‌ని మరింత కొనసాగించడము, దానికి మళ్ళీ హాజరు కావాలని చెప్పడం జరిగింది. నిజానికి కమిషన్‌లు వాటి టైమ్ పీరియడ్ కూడా ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉంటారు. విచారణ జరిగే కొద్దీ అది పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళు రిక్వెస్ట్ చేసేదాన్ని బట్టి. ఈ కాళేశ్వరంకి సంబంధించిన కమిషన్ కూడా 2 నెలల గడువు పెంచారు. అలాగే ఇప్పుడు ఈ కమిషన్‌ను సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆప్షన్ కూడా ఉంది. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ కూడా భిన్నంగా ఏమి తీర్పు రాదు. మళ్ళీ కమిషన్‌కి హాజరవ్వాలనే రావచ్చు. సో, అప్పుడు మళ్ళీ కమిషన్ గడువు పెంచి ఆయన కమిషన్‌కి హాజరవ్వమని చెప్తారు. సో, ఆయన హాజరవుతారా? లేదా? అనేది భవిష్యత్తులో చూడాలి. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కమిషన్‌ని ఎందుకు వేయాల్సొచ్చింది?